త్రియేక దేవుని నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉజ్జీవ స్వరాన్ని వింటున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము నీవెవరి కోసమో నీకు తెలుసా? నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఎస్తేరు గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము అని చెప్పుమనెను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా ప్రభువా, నిత్యము నిరంతరము కొనియాడబడుచున్న మా దేవా, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నీ సేవకునిగా నీ ప్రజలతో కలిసి నీ వాక్యమును ధ్యానించడం కొరకై నీ ముందుకు వస్తూ ఉన్నాను. మీ స్వరానికి ఒక బూరగా మాత్రమే నేను వాడబడ్డకును, నిలువబడి ఉన్న నాలో నుండి మీ ప్రత్యక్షతను చూస్తూ మీ స్వరాన్ని వినుటకును సహాయం చేయమని అర్థిస్తూ ఉన్నాను. నా యొక్క నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉండుటకు సహాయం చేయమని, మీ ఎదుట ఎప్పటికీ సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను యజమానుడైన మీరు వాడుకున్నటకు అర్హమైన పాత్రగాను నన్ను బలపరచుమని, సమృద్ధి అయిన జీవముతో కూడిన వాక్యాహారమును మాకు సంతృప్తి కలిగేటట్లుగా విరిచి వడ్డించుమని, తద్వారా కలిగే మహిమ ఘనత కీర్తి ప్రభావములు మాత్రము మీరొక్కరే పొందుకోమని యేసు అనే అతి శ్రేష్టమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంఘమా, దేవుని ఏర్పాటులో దేవుని చిత్తంలో మనం ఉన్నాము అనే సత్యాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడక మునిపే, జగత్తుకు పునాది వేయక మునిపే దేవుడు మనను ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. మనము పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు, మనము పెరిగి పెద్దవుతున్నప్పుడు మనము చేసే పనులను బట్టి మన ఇరుగు పొరుగు వారు కొన్ని ఆలోచనలు మనల్ని గురించి కలిగి ఉంటారు. కానీ అవేమీ కూడా జరగవు. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఏమైనదో అది మాత్రమే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈ దినము ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎవరి కోసమో నీవు తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం నీ పట్ల ఏమైనదో నీవు గ్రహించాలి. ఇక్కడ సందర్భాన్ని గమనిస్తే 127 సంస్థానాలు కలిగిన అహష్వేరోషు యొక్క సామ్రాజ్యము లోని యూదా జాతి అంతటి మీద ఒక గొప్ప విపత్తు వచ్చింది. దానికి కారణము ఆ దేశంలోని ఒక భక్తిపరుడైన యూదా జాతికి చెందిన, దేవునికి చెందాల్సిన మహిమ మరొకరికి చెల్లించడానికి ఏమాత్రము ఇష్టపడని, దేవుని యందలి భయము కలిగిన మొర్దెకై అనే వ్యక్తి ఆ దేశపు ప్రధాని అయిన హామానుకు లేచి నిలబడి నమస్కరించకపోవడము, ఆ వ్యక్తి యొక్క వివరాలు తెలుసుకున్న ఆ దేశపు ప్రధాని అయిన హామాను
అతని యొక్క జాతి అంతటినీ కూడా సమూలముగా నాశనము చేయడానికి తన యొక్క పదవిని, తన యొక్క పలుకుబడిని, తనకున్న ప్రధాని అనే స్థానాన్ని, రాజు దగ్గర తనకున్న ఆ యొక్క గౌరవాన్ని అడ్డు పెట్టుకొని ఆ దేశంలోని అంటే 127 సంస్థానాలలోని హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు ఉన్న 127 సంస్థానాలలోని యోధా జాతి ప్రజలందరినీ కూడా నాశనము చేయడానికి కంకణము కట్టుకున్నాడు ఆ దేశపు ప్రధాని అయిన హమాను. ఇది ఈ రీతిగా ఉంటుండగా దానికి ముందు జరిగిన ఒక సంఘటన, మొర్దెకై అనబడే ఈ యొక్క దైవ భయము భక్తి కలిగిన ఈ వ్యక్తి యొక్క పెంపకంలో పెరిగిన హదస్సా అనబడే ఎస్తేరును గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని భక్తిపరుడైన దేవుని యందలి భయము కలిగిన మొర్దెకై యొక్క పెంపకంలో అంతే భక్తితో అంతే భయముతో పెరిగిన ఎస్తేరు దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి ఆ దేశానికి రాణి అయింది. మనసు పెట్టి ఆలోచిస్తే బాల్యం నుంచి దేవుని యందలి భయముతో భక్తితో పెరిగిన సౌందర్యవంతురాలైన, అంతకంటే మించిన ఆధ్యాత్మిక సౌందర్యము కలిగిన ఈ యవనస్తురాల్ని దేవుడు ఆ దేశానికి రాణిగా చేయాలి అని ఆలోచించాడు. కాబట్టి అప్పటి వరకు రాణిగా ఉన్న వస్తిని ఆ స్థానం నుంచి తొలగించే పని దేవుడే జరిగించాడు. దానికి గల కారణము వస్తి యొక్క అందాన్ని బట్టి తాను కలిగి ఉన్న అహంకారం కావచ్చు, తన అందాన్ని బట్టి తను చూపించిన గర్వము కావచ్చు, తన అందాన్ని బట్టి లేదా తనకున్న రాణి అనే స్థానాన్ని బట్టి రాజు మాటకు తను అవిధేయత చూపిన కారణము కావచ్చు. ఏదైనా మనకు కనిపించే కారణాలు అవి, కానీ కనిపించని కారణం ఏంటంటే ఆమె స్థానంలో ఎస్తేరు రాణి చేయబడడం. ఆమె ద్వారా రాబోయే దినాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించడం. ఆ రీతిగా వస్తి రాణి అనే తన స్థానానికి దూరం కావడం అంటే ఏ స్థానాన్ని బట్టి అయితే ఆమె అతిశయించిందో ఆ స్థానానికి ఆమె దూరం అయిపోయింది. ఆమె స్థానంలో ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది ఆ దేశాలలోని సౌందర్యవంతులు ఆ స్థానము కోసము పోటీ పడ్డారు. అందులో ఒకరు ఈ యొక్క హదస్సా అనబడి ఎస్తేరు. ఈమె జీవితాన్ని ఇంకను మనం గమనిస్తే ఇక్కడ లేఖనాలు రాయబడుతున్నాయి. ఎస్తేరు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 7వ వచనము, 9వ వచనము, 15వ వచనము, 17వ వచనాలు నేను చదువుతున్నాను. తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. 9వ వచనము, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడు పిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెనికెత్తెలను అంతఃపురంలో అతిశ్రేష్టమైన స్థలమందు ఉంచెను. ఇక 15వ వచనంలోనికి వస్తే, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏదియూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారికి అందరికీ ఆమె యందు దయ పుట్టెను. అలాగే 17వ వచనము, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే బాల్యము నుంచి కూడా తల్లిదండ్రులను కోల్పోయింది.
తల్లి ప్రేమ ఏంటో తెలియదు, తండ్రి ఆదరణ ఏంటో తనకు తెలియదు. కానీ తల్లి తండ్రి లేని ఈమెను తన పినతండ్రి అయిన మొర్దెకై ఎంతో భయముతోనూ భక్తితోనూ ఆమెను పెంచాడు. కాబట్టి తన సౌందర్యవంతురాలు అయినప్పటికీ తన అందాన్ని బట్టి కానీ సౌందర్యాన్ని బట్టి కానీ ఎక్కడ అతిశయించిన దాఖలాలు మనకు కనిపించవు. రాయని అయిన తర్వాత కూడా అదే తీరుతెన్నులు ఆమెలో కనిపిస్తుంది. మన జీవితాలలో ఆశీర్వాదములు లేనప్పుడు ఒక రీతిగా ఉంటాము, ఆశీర్వదించబడిన తర్వాత మరొక రీతిగా మనం ప్రవర్తిస్తాం. చాలా మందిని చూస్తూ ఉంటాం అటువంటిది. పదవి లేనప్పుడు ఒక రకంగా, పదవి పొందిన తర్వాత మరొక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారము పొందిన తర్వాత మరొక రకంగా. కానీ ఎక్కడా మచ్చుకైనా కూడా రాణి కాకముందు ఒక అనాథగా ఎలా ఉందో ఎస్తేరు, రాణి అయిన తర్వాత కూడా తన యొక్క జీవితంలో ఎటువంటి అహంకారానికి కానీ అతిశయానికి కానీ గర్వానికి కానీ తావు ఇవ్వకుండా తను జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తను చిన్నతనం నుంచి కూడా ఆమె సౌందర్యము, అందము, సుందరమైన ముఖము గలదిగా అక్కడ కనిపిస్తుంది. అంతేకాదు ఆ చిన్నది హేగే వశమునకు అప్పగించబడిన సమయంలో హేగే యొక్క దృష్టికి ఇంపైనదిగా ఉండడము, ఆమె అతని వలన దయ పొందినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా ఆమెతో పాటు అనేక మంది పోటీ పడుతున్నారు. ఎంతమంది పోటీ పడినా ఒక్కరికి మాత్రమే ఆ స్థానము దక్కుతుంది. అటువంటి సమయంలో సహజంగానే వారి మధ్య ఈర్ష్య అనేది ఉంటుంది, సహజంగానే వారి మధ్య పోటీ తత్వం అనేది ఉంటుంది, సహజంగానే ఒకరి మీద మరొకరికి అసూయ అనేది ఉంటుంది. కారణం ఏంటంటే ఎవరో ఒకరికి మాత్రమే రాణి అయ్యే అవకాశము, రాణి స్థలములో కూర్చునే, ఆ రాణి స్థానంలో కూర్చునే అవకాశము ఒకరికి మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ తెలుసు కాబట్టి ఒకరి ఎడల ఒకరు పోటీతత్వము కలిగి ఉండడము పెద్ద అతిశయోక్తి ఏమాత్రము కానే కాదు. అయినప్పటికీ కూడా వారందరికీ కూడా ఎస్తేరు ఎడల దయ పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నేను అనుకుంటున్నాను ఆ వచనాన్ని కాస్త లోతుగా ధ్యానిస్తే, అయితే నేను రాణి అవ్వాలి, ఒకవేళ నేను రాణి అవ్వకపోతే ఎస్తేరు మాత్రమే రాణి అవ్వాలి తప్ప మరెవరూ అవ్వకూడదు అనే ఆలోచన అక్కడున్న ప్రతి పోటీ పడుతున్న ఆ కన్యకలలో కలిగి ఉంటుంది అని నా భావన. ఆ రీతిగా వారందరిలో దయ పుట్టడము మనము గమనిస్తున్నాం. ఇవంతా ఒక ఎత్తు అయితే, ఎవరి కొరకైతే, ఎవరికి భారీగా ఉండుట కొరకైతే వారు అనేక నెలలుగా సిద్ధపడి ఎదురు చూస్తున్నారో ఆ సమయము రానే వచ్చింది. ఒక్కొక్కరి వంతు వచ్చినప్పుడు వారందరూ రాజు సమక్షంలోనికి తీసుకొని రాబడుతున్నారు. అయితే అందరూ కూడా వారు పరిమితికి మించిన లేదా మోతాదుకి మించిన ఆభరణాలు ధరించుకొని రాజు దృష్టిని ఎలాగైనా ఆకర్షించి ఆ రాణి అనే స్థానాన్ని పొందాలి అని ప్రయాసపడుతున్నారు, ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అదే స్థానం కోసము ఎదురు చూస్తూ ఉన్న ఎస్తేరు మాత్రము తనకు ఇవ్వబడిన ఆభరణాలు తప్ప మరే ఇతర అలంకారాలు కోరుకోకుండా తగు మోతాదులో మాత్రమే, అక్కడ మీరు గమనించినట్లయితే ఆ వాక్యము ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయంలోనే 15వ వచనము చివరిలో చూస్తే, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు, ఏది కూడా అలంకరించుకోలేదు అమితంగా. ఎందుకంటే తను ఆధారపడింది దేవుని యొక్క దయ మీద. నిజమే, దేవుని దయ మనకు కావాలి, మనుషుల దయ కూడా మనకు కావాలి. చాలా మంది మనుషుల దయ ఉంటే చాలు అని అనుకొని దేవుని దయను పక్కన పెడతారు. కానీ నేనంటాను, దేవుని దయకు నీవు పాత్రురాలు అయితే మనుషుల దయ అనుకోకుండానే నీకు కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఆ దయను మనుషులలో పుట్టించకపోతే మనుషులు నీ ఎడల దయ కలిగి ఉండే అవకాశమే లేదు. ఇక్కడ కూడా ఎన్ని అలంకారాలు, ఎన్ని ఆభరణాలు ధరించుకున్నా, ఎంత అందంగా సిద్ధపడి రాజు ముందుకు వచ్చినా వారందరికంటే తక్కువ అలంకారాలతో, తక్కువ ఆభరణాలతో
వారందరికంటే మించిన అందంతో కనిపించిన ఆ యొక్క హదస్స అనబడే ఎస్తేరును చూడగానే రాజు మనస్సు ఆమెను ప్రేమించింది. రాజు యొక్క మనస్సు ఆమెను హత్తుకున్నది. అంతేకాదు కన్యకలందరికంటే ఎస్తేరు రాజైన అహష్వేరోషు వలన దయాదాక్ష్యములు పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఎస్తేరు అనబడే హదస్స పట్ల. ఏదైనప్పటికీ రాణి స్థానంలో కూర్చున్న తర్వాతే ఒక భయంకరమైన విపత్తు తన జాతి ప్రజలకు వచ్చింది. ఆ సమయంలో తన పినతండ్రి అయిన మొర్దెకై ఆ సమయంలో వచ్చి తన కుమార్తెకు ఒక కబురు పంపిస్తున్నాడు. అంటే తన పెంపుడు కుమార్తె ప్రస్తుతము ఆ దేశానికి రాణి, 127 సంస్థానాలకు ఆమె మహారాణి. ఆమె దగ్గరకు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఏమనంటే, ఈ సమయంలో నీవు రాజనగర్లో ఉన్నంత మాత్రాన యూదులు అందరికంటే నీవు తప్పించుకుందని నీ మనస్సులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ పినతండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. ఇంకా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిస్తే, మూల భాషలో మనము ఆలోచిస్తే, ఎవరికి తెలుసు నీవు ఇందుకోసమే వస్తీ స్థానంలో రాణిగా ఎంపిక చేయబడ్డావేమో? ఎవరికి తెలుసు? నిజమే దేవుని ప్రియమైన వాళ్ళారా, మనము పుట్టినప్పుడు, పెరుగుతూ ఉన్నప్పుడు, పెద్దవారిగా ఉంటున్నప్పుడు మన గురించి మనకే సరిగా తెలియదు. మన గురించి మన తల్లిదండ్రులకు కూడా తెలియదు. మన గురించి మనల్ని ఎరిగిన వారికి కూడా తెలియదు. కానీ ఒక్కరికి తెలుసు, నిన్ను నన్ను సృష్టించిన తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఏర్పరచుకునినా, జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను ఎన్నుకునినా నీ దేవునికి తెలుసు నీవు ఏంటో, నీవెవరి కోసమో. దేవుని ప్రియ సంఘమా, ఈ సమయంలో నీవు గమనించాలి. ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు, ఎందుకు లోకంలో పడి చెడిన స్థితిలో ఉన్న, పాపమనే బురదలో పుర్లాడుతూ ఉన్న, జిగటగల దొంగ ఊపిలో నీ అంతటి నీవుగా బయటకు రాలేని స్థితిలో ఉంటున్నా నిన్ను ఎందుకు దేవుడు ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు తన కుమారుడైన క్రీస్తు రక్తంతో నిన్ను పరిశుద్ధపరచుకున్నాడు? ఎందుకు తన పాత్రగా, తన పనిముట్టుగా, తన పరిచారకునిగా లేదా పరిచారకునిగా ఎందుకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు? ఈ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గమనించాలి. దేవుని ఏర్పాటులో నీవున్నావు, దేవుని యొక్క ఉద్దేశంలో నీవున్నావు, దేవుని యొక్క చిత్తంలో నీవున్నావు, దేవుని ప్రణాళికలో నీవున్నావు. నీ పట్ల, నీ ద్వారా దేవుడు ఒక కార్యము జరిగించాలని ఒక ప్రణాళిక సిద్ధంపు పరిచాడని విషయాన్ని నీవు గమనించాలి. నా చిన్నతనంలో 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కాకినాడ ఠాగూర్ కాన్వెంట్లో నేను చదువుకుంటున్న సమయంలో భయంకరమైన తీవ్రమైన అనారోగ్యానికి నేను గురయ్యాను. ఇక ఏమాత్రము కూడా ఆశ లేని పరిస్థితిలో, ఇక బ్రతికే అవకాశం ఏమాత్రం లేని స్థితిలో పిఠాపురం హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. నన్ను ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ కానీ, నా కొరకు ఏడుస్తున్న నా తల్లిదండ్రులకు కానీ, నా రక్త సంబంధికులకు కానీ నేను బ్రతికి తిరిగి బట్ట కడతాననే ఆశ ఏమాత్రం లేని దినాలవి. కానీ ఆ సమయంలో నా తల్లి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. వీడు బ్రతికితే నీ సేవకిస్తాను అనే మొక్కుబడిని దేవుడు అంగీకరించాడు. లేదా దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఉన్నదో కానీ ఆనాడు దేవుడు నన్ను బ్రతికించాడు. ఈనాడు మీ ముందు నిలవబడి ఇలా మీతో దేవుని గురించి మాట్లాడే ధన్యతను, అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆనాడు నాకు కానీ, ఆనాడు నాకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ కానీ, ఆనాడు నా కొరకు ఎంతో వేదన పడుతూ ప్రార్థిస్తున్న నా తల్లిదండ్రులకు, నాకు సంబంధించిన రక్త సంబంధికులకు కానీ నేను ఇలా నిలవబడగలనని వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. కానీ నా దేవునికి తెలుసు. దేవుని ప్రియమైన వాళ్ళారా, నీవున్న పరిస్థితిని బట్టి, నీవున్న స్థితిగతులను బట్టి, నీ చుట్టూ ఉన్న ఆ ప్రతికూలతను బట్టి, నీకు కలిగిన అనారోగ్యములు, అపచయాలు, అవమానాలు బట్టి ఒకవేళ నీవు నిరాశ చెందుతున్నావేమో, నీకు కలిగిన శ్రమలను బట్టి, శోధనలను బట్టి నీవు కృంగిపోతున్నావేమో, నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు. ఎవరికి తెలుసు దేవుడు నీ ద్వారా రాబోయే దినాల్లో ఏం జరిగించబోతున్నాడు? ఎవరికి తెలుసు నీ ద్వారా
దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో, ఎస్తేరును కనిన సమయంలో, బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఆమెను చూచి అందరూ జాలిపడి ఉంటారు. అయ్యో, ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, ఈ బిడ్డ భవిష్యత్తు ఏంటి, ఈమె ఎలా ముందుకు సాగుతుంది, తన జీవితం ఎలా ఉండబోతుంది అని వారికి తెలియదు ఆ సమయంలో. కానీ దేవునికి తెలుసు, దేవుని ఏర్పాట్లో ఉంది ఆమె. దేవుని ప్రియమైన వాళ్ళారా, బాల్యంలోనే తల్లిని కోల్పోయి, తండ్రికి దూరమై, అన్నల చేత అమ్మివేయబడి, అన్నల చేత అవహేళన చేయబడి, అన్నల యొక్క అసూయకు గురై అన్యుల దేశానికి అమ్మివేయబడిన యోసేపు ఏ దేశానికైతే అమ్మివేయబడ్డాడో, ఏ దేశంలో అయితే పనివానిగా తన జీవితాన్ని ప్రారంభించాడో, ఏ దేశంలో అయితే బానిసగా తన జీవితాన్ని ఆరంభించాడో, అదే దేశానికి ప్రధాని అవుతాడని కానీ, బాధ్యత కలిగిన ఉద్యోగి అవుతాడని కానీ ఎవరు ఊహించగలిగారు? అదే నిజమని ఒకవేళ తెలిస్తే, ఆనాడు అసూయపడిన, ఆనాడు అవహేళన చేసిన, ఆనాడు అవమానించిన, ఆనాడు అమ్మివేసిన అన్నలు అదే వ్యక్తి ముందు ఆహారం కొరకు నిలవబడే పరిస్థితి వస్తుందని వారు కలలో కూడా ఊహించి ఉండరు. ఎవరికి తెలుసు? దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈరోజు విసర్జించబడిన రాయే మూలకు తలరాయిగా మార్చబడుతుందని, ఈరోజు ఈ శోధనే దేవుడు రేపొద్దున దీవెనగా మార్చగలడని, ఈరోజు నువ్వు చూస్తున్న కీడే రేపు దేవుడు బేలుగా మార్చబోతున్నాడని, ఈరోజు నీవు అనుభవిస్తున్న దుఃఖమే దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడని ఎవరికి తెలుసు? దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నీవు కృంగిపోవద్దు. ఇప్పుడున్న ఈ ప్రతికూలతను బట్టి నీవు భయపడవద్దు. ఎవరికి తెలుసు దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు? ఏం చేయబోతున్నాడో దేవుడు నీ ద్వారా, ఏం జరిగించబోతున్నాడో నీ ద్వారా, ఏ ప్రజలను రక్షించబోతున్నాడో నీ ద్వారా, ఏ ప్రజలను విడిపించబోతున్నాడో దేవుడు నీ ద్వారా ఎవరికి తెలుసు? ఇక్కడ పరిస్థితిని మనం గమనిస్తే, ఎస్తేరు ముందు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు నీవు మౌనముగా ఉంటే నీవు తప్పించుకుంటావని నీవు అనుకుంటున్నావేమో. ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను ఈ రాజ్యంలోనికి నడిపించాడేమో, ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను రాణిగా చేశాడేమో అనే మాటను విన్నప్పుడు నిజంగానే ఆశ్చర్యం కలిగించక మానదు. ఆ తర్వాత రాణి స్థానంలో ఉన్న ఎస్తేరు ద్వారా దేవుడు ఏ రీతిగా తన కార్యములు జరిగించుకున్నాడో మనము చూస్తూ ఉన్నాము. దేవుని ప్రియమైన వాళ్ళారా, నిజానికి అందముగా సృష్టించినది దేవుడే. ఆ అధికారులకు, అంతేకాదు అహష్వేరోషు అనబడే ఆ రాజునకు ఆమె ఎడల దయ పుట్టించింది కూడా దేవుడే. ఈరోజు నిన్ను నన్ను రక్షించడంలో, నిన్ను నన్ను ఏర్పరచడంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కూడా దేవుడు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని నీవు మర్చిపోదు. దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఉద్దేశం ఆమె పట్ల ఏమై ఉన్నదో అనే విషయము 8వ అధ్యాయంలోనికి వస్తే మనకు కనబడుతుంది. 8వ అధ్యాయము మొదటి వచనము, అదే అధ్యాయము చివరి వచనాలు మనం గమనిస్తే, ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునికిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమీ కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. 17వ వచనంలోనికి వస్తే, రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. నిజంగానే చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని ఇక్కడ చూస్తున్నాం. యూదుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన పరిస్థితి, యూదుడు అని చెప్పుకోవడానికి భయపడిన పరిస్థితి, యూదులందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఏ సమయంలో రాజ శాసనమును బట్టి హతము కావలసిన పరిస్థితి ఏర్పడుతుందో తెలియని స్థితిలో ఉంటున్న ఇశ్రాయేలీయుల పట్ల, యూదా జాతి ప్రజల పట్ల దేవుడు గొప్ప కార్యము జరిగించాడు. ఒక అనాథ ద్వారా, ఒక సాధారణమైన సామాన్యమైన స్థితిలో పెరిగి పెద్దదైన ఒక వ్యక్తి ద్వారా ఆమెని ఆ దేశానికి రాణిగా చేసి, ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళికలన్నీ జరిగించి దేవుడు అద్భుత కార్యము దేవుని ప్రజల పట్ల జరిగించాడు. ఈరోజు దేవుని మీద నీవు ఆధారపడితే, ఈరోజు దేవుని నీవు ఆశ్రయిస్తే, ఈరోజు దేవుని కొరకు నీవు జీవిస్తే, ఈరోజు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఏంటో నువ్వు గ్రహించి దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలచుకోగలిగితే
దేవుని మీద ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడనీయడు. ఆయన ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా ఆయన త్రోసివేయడు. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడే అంటున్నాడు. ఏ హామాన్ అయితే తన పదవిని బట్టి, ఏ హామాన్ అయితే రాజు దగ్గర తనకున్న పలుకుబడిని బట్టి, ఏ హామాన్ అయితే తనకున్న గర్వాన్ని బట్టి, ఏ హామాన్ అయితే తన యొక్క అతిశయాన్ని బట్టి యోధా జాతి ప్రజలందరినీ మట్టు పెట్టాలని ఆలోచన చేసి తనను గౌరవించలేదని ఒకే ఒక కారణాన్ని బట్టి 50 మూరల ఉరికొయ్యను సిద్ధపరిచి ఎప్పుడెప్పుడు ఆ పని జరిగించాలని ఎదురు చూసిన ఆ వ్యక్తి తాను సిద్ధపరిచిన ఉరికొయ్య మీద తానే ఉరి తీయబడ్డాడు. ఏ ప్రజలనైతే కించపరచాలి, ఏ ప్రజలనైతే నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడో అదే ప్రజలను దేవుడు ఘనపరిచి, అదే ప్రజలు అనుసరించిన మతంలోనికి లేదా మార్గంలోనికి ఆ దేశంలో అనేకులు అవలంబించేటట్లు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఎవరికి తెలుసు దేవుడు నీ ద్వారా ఏ కార్యము జరిగించబోతున్నాడో? నిజమే, ఈరోజు చుట్టూ కూడా ప్రపంచమంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ప్రపంచమంతా కూడా భయం గుప్పిట్లో బ్రతుకుతూ ఉంది. ప్రపంచమంతా కూడా ఏ క్షణాన విపత్తు ముంచుకొస్తుందో, ఏ సమయంలో అంతము మా మీదకి వస్తుందో అనే భయంతో ప్రజలు జీవిస్తున్నారు. ఎందుకంటే మానవ సంబంధమైన ధనము కానీ, మానవ సంబంధమైన జ్ఞానము కానీ, మానవ సంబంధమైన విజ్ఞానము కానీ, మానవుడు సంపాదించిన ఆధునిక పరిజ్ఞానము కానీ ఈ విపత్తు నుంచి రక్షించలేదనే విషయాన్ని ప్రపంచం తెలుసుకుంటున్న దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడో నీకు తెలుసా? ఈ దినము దేవుడు ఎందుకోసం నిన్ను ఎన్నిక చేసుకున్నాడో నీకు తెలుసా? ఈ సమయంలో దేవుడు ఎందుకు నిన్ను ప్రత్యేకించుకున్నాడో, ఎందుకు నిన్ను పరిశుద్ధపరిచున్నాడో, ఎందుకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడో నీకు తెలుసా? దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు. ఈ సమయంలో నీ యొక్క ఉద్దేశము ఏమైనా, నీ యొక్క ఆలోచనలు ఎన్నైనా దేవుని యొక్క ప్రణాళిక జరిగించడానికి నీవు సిద్ధపడాల్సిన సమయము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైన వారలారా, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, ఇంతమందికి ఇవి ఏమాత్రము? ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరిగించిన ఒక అద్భుతకరమైన సంఘటన ఇది. ప్రభు అయిన యేసు మాటలు వింటూ అరణ్యంలో వారి సమయాన్ని గడిపిన వారు తిరిగి ఆకలితో పంపబడడం, ఆకలితో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక, వారి ఆత్మ సంబంధమైన ఆకలితో పాటు వారి భౌతిక సంబంధమైన ఆకలిని కూడా తీర్చాలి అని తలంచిన యేసయ్య అక్కడున్న శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. ఎవరి దగ్గరైనా ఏమైనా తినడానికి ఉన్నవేమో అని చూచినప్పుడు వెదికారు వెదికారు వెదికారు, ఒక చోట కనుగొన్నారు. ఒక చిన్నవాని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దగ్గర తెచ్చి అంటున్నారు, ఇవేమాత్రము? ఎందుకంటే ఇంచుమించు పురుషులే 5,000 మంది కనిపిస్తున్నారు. ఇక పిల్లలు స్త్రీలు లెక్కించాలంటే బహుశా నేను అనుకుంటున్నాను లెక్కింపలేనంత మంది అక్కడ ఉండి ఉండవచ్చు. లెక్కింపగలిగినంత మంది పురుషులు 5,000 మంది ఉంటే లెక్కలేనంత మంది స్త్రీలు చిన్నపిల్లలకు ఇది ఏమోలా? నిజమే, గట్టిగా తింటే ఆ చిన్నవాని యొక్క ఆకలి కూడా సరిగా తీరదేమో. కానీ ఆ చిన్నవాని ఆకలి కూడా సరిగా తీర్చలేని ఆ 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఎంత అద్భుతకరంగా మార్చాడు. ఆ తల్లి ఆ చిన్నపిల్లవాని చేతికి ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలే. ఆ చిన్నపిల్లవాని చేతిలో ఉన్నప్పుడు కూడా అవి 5 రొట్టెలు 2 చేపలే. అవి శిష్యుని చేతులకు వచ్చాయి, అప్పుడు కూడా 5 రొట్టెలు 2 చేపలే. కానీ అవి ఎప్పుడైతే యేసయ్య చేతులకు వచ్చాయో అప్పుడు కూడా 5 రొట్టెలు 2 చేపలే. కానీ అవి యేసయ్య చేతులు విరవబడ్డాయి, విస్తరించబడ్డాయి. ప్రజలందరి యొక్క ఆకలి తీర్చగలిగేటంత సమృద్ధిగా మారాయి. ప్రజలందరికీ సంతృప్తినిచ్చే ఎంతగా అంటే వారు తినగా మిగిలి వేసిన ఆ మిగిలిపోయిన మొక్కలను లెక్క పెడితే 12 గంపల నిండుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరికి తెలుసు దేవుడు ఆ కార్యమును ఆ రీతిగా జరిగించబోతున్నాడని? ఆ తల్లి తన కుమారుని యొక్క ఆకలి తీరుస్తాయిలే అని ఇచ్చింది, కానీ అక్కడ కొన్ని వేల మంది ఆకలి తీర్చగలిగే ఆహారముగా మార్చబడతాయని ఆ తల్లికి తెలియదు, ఆ బిడ్డకు తెలియదు, ఆ శిష్యునికి తెలియదు. దేవునికి తెలుసు. దేవుని ప్రియ సంగమా, నీ పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది, నీ పట్ల కూడా దేవుని యొక్క చిత్తం ఉంది, నీ పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు.
అంతేకాదు రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే 2 నుంచి 4 వచనాల్లో ఒక సంఘటన రాయబడుతూ ఉంది. అక్కడ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఇంట ఒక చిన్నది చెరపట్టబడి వచ్చి ఆ ఇంటిలో పని చేయుట కొరకై ఏర్పరచబడింది. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు ఉపచారము చేయుచుండెను. అది సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఆ చిన్నదాన్ని చెరపట్టి తీసుకుని వచ్చినప్పుడు ఆ యజమానుడైన సిరియా సైన్యాధిపతి అయిన నయమానుకు తెలియదు. ఎందుకంటే అతడు పరాక్రమశాలి, గొప్ప ట్రాక్ రికార్డు కలిగిన వాడు. తన యుద్ధానికి వెళ్తే అపజయం అంటే ఏంటో ఎరిగినవాడు. తన దేశపు రాజైన ఆ వ్యక్తికి నయమాను అంటే ఎంతో గౌరవము, ఎంతో దయ. అంతేకాదు దేవుని దృష్టికి కూడా అతడు ఘనుడై దయ పొందిన వాడై ఉన్నాడు. కానీ అతడు కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగాన్ని మాల్పగలిగేది మందు ఆ దినాలలో లేదు. కుష్ఠరోగం ఒక్కసారి వస్తే పాలెము వెలుపల ఉండవలసిన వ్యక్తి, కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా, చివరికి తన పదవికి పలుకుబడికి దూరంగా, తను ఎక్కడో దూరంగా తన జీవితాన్ని గడపాల్సిన వ్యక్తి. కానీ తనకి తెలియదు, చెరపట్టి తీసుకుని వచ్చిన ఆ చిన్నదాని వల్ల కుదరని మానని ఆ కుష్ఠరోగము నుండి తను విడుదల పొందబోతున్నాడని, పసిపిల్లవాని దేహముగా తన దేహమును దేవుడు మార్చబోతున్నాడని ఆ సమయంలో ఆయనకి తెలియదు. దేవుని ప్రియమైన వలరా అబ్రహాముని దేవుడు పిలిచాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. అబ్రహామునికి తెలియదు ఎంతగా దేవుడు తను ఆశీర్వదించబోతున్నాడని. ఈ దినము దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఈ దినము దేవుడు నిన్ను తన ఏర్పాట్లో ఉంచుకున్నాడు. తన చిత్తంలో, తన ప్రణాళికలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించే దినము సమీపముగా ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. దేవుని కొరకు నీవు వాడబట్ట కొరకు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయుట కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. ఒకవేళ నీవు ఉన్న పరిస్థితి నీకు నిరాశగా ఉండవచ్చు, నీవున్న పరిస్థితి ఏమాత్రము మేలుకరంగా నీకు అనిపించకపోవచ్చు. కానీ ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు. ఏ ఒక్కరు కూడా నిరుపయోగముగా, ఏ ఒక్కరు నిష్ప్రయోజనముగా ఉండడము దేవుని చిత్తము, దేవునికి ఉద్దేశము కాదు. దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరచుకున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన జనముగా, ఆయన యొక్క పాత్రగా నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. పనిముట్టుగా నిరాశ చెందవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని మీద నీవు ఆధారపడు, దేవుని కార్యాలు జరిగించడానికి సిద్ధపడు. నీ పట్ల దేవుని చిత్తమేంటో నీవు తెలుసుకో. దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం నీ పట్ల ఏంటో నీవు తెలుసుకో. దానికి అనుగుణంగా దేవునికి నీవు అప్పగించుకుంటే, దానికి అనుగుణంగా నీవు మలచుకుంటే, దానికి అనుగుణంగా నీవు రూపాంతరపరచుకుంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించగలుగుతాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, తల్లి గర్భంలో మేము పిండముగా రూపింపబడక మునిపే, జగత్తుకు పునాది వేయక మునిపే మమ్మల్ని పిలుచుకున్న దేవుడవు, ఎన్నుకున్న ఏర్పరచుకున్న దేవుడవు, నీ బలమైన కార్యములు జరిగించడం కొరకు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నోసార్లు మా గురించి మాకేంటో తెలియక, మేము ఏం చేయాలో మాకు తెలియక, అర్థం కాని అగమ్య గోచర స్థితిలో ఉన్న మమ్మలను మీరు వెదకి పట్టుకున్నారు. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల నీ చిత్తమేంటో గ్రహింపులోనికి తీసుకుని రండి. ఆ చిత్తానికి అనుగుణంగా నడుచుకోవడానికి సిద్ధపరచండి. బలమైన నీ కార్యములు జరిగించే ఒక పాత్రగా ఇదిగో ఈ భూలోకంలో నీ రాజ్య వ్యాప్తిలో, నీ రాజ్య నిర్మాణంలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేయమని వేడుకుంటూ, ఈ విత్తబడిన ఏ ఒక్క మాట నిష్ఫలము కాకుండా ప్రతి ఒక్క నేలలో నిలిచి ఫలించలాగున సహాయం చేయమని, మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు తండ్రి అనే మీకు మాత్రమే ఆపాదిస్తూ, యేసు అనే అతి శ్రేష్టమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, సమాధానము నిత్యము
మనందరకు సకల పరిశుద్ధులకు తోడేయుండి దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉజ్జయ స్వరాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.